2024లో మైండ్ని మాస్టర్ మైండ్గా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది మనం ప్రాక్టికల్గా డిస్కషన్ చేద్దాం. మనం చాలా మందిని చూస్తూనే ఉంటాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాట్లు ఉంటాయి. వారి వారి ఆలోచనలు తగ్గట్టు వాళ్ళ అలవాట్లు నిర్ణయించబడి ఉంటాయి. కొంతమంది జిమ్కి వెళ్ళాలి, సిక్స్ ప్యాక్ పెంచుకోవాలి, బాడీని ఫిట్నెస్ చేసుకోవాలి అని షోక్ ఉంటుంది. మరికొంతమందికి ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోవాలి, ఫ్యాషన్గా ఉండాలి అని అనుకుంటారు. ఇంకొంతమంది బ్యూటీ మీద, ఫ్యాషన్ మీద ఉంటుంది. మరికొంతమందికి డ్రైవింగ్ అంటే ఇష్టం, ఇంకొంతమందికి యాక్టింగ్ అంటే ఇష్టం. అదేవిధంగా మన విషయానికి వస్తే మనం కూడా మనకంటూ ఒక గోల్స్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న దాన్నే అలవాటుగా మార్చుకోవాలి, దాన్నే హ్యాబిట్ చేసుకోవాలి. అప్పుడే మనం మన నిజ జీవితంలో మనం సక్సెస్ పొందగలం. ఈ పెట్టుకున్న గోల్స్ని ఏ విధంగా సక్సెస్ పొందాలి అనేది మనం ప్రాక్టికల్గా డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే గోల్స్ని పెట్టుకున్నామో దాన్ని మనలో ఒక భాగంగా చేసుకోవాలి. అంటే మన బాడీలో ఒక అవయంగా క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎక్కువ కేర్ తీసుకునే అవకాశం ఉంటుంది. ముందుగా దానికి ఎక్కువ సమయాన్ని ఇవ్వండి. కనీసం రోజులో 1 గంట టైంను కేటాయించండి. మీరు ఏదైతే పెట్టుకున్నారో దాన్ని రాత్రి పడుకునే ముందు ఆలోచించండి. ఆలోచించిన దాన్ని మరుసటి రోజు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుండండి. సెకండ్ వన్ వచ్చేసి డైలాంగ్. మనం ఒక గోల్స్ని ఎంచుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక బైక్ తీసుకోవాలని అనుకుంటున్నారు, లేదా కారు తీసుకోవాలని అనుకుంటున్నారు. అప్పుడు మరుసటి రోజు మనం రోడ్డు పైన వెళ్తుంటే ఎన్ని వాహనాలు ఉన్నా సరే మనకు మాత్రం ఆ ఒక బైక్ మాత్రమే కనిపిస్తుంది. అంటే మన మైండ్కి ఎంత పవర్ ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క చిన్న మాట మనకు అర్థం చేసుకున్నామంటే మనకు ఒక సూపర్ పవర్ దొరికిందన్నమాట. చాలా మంది గోల్స్ను పెట్టుకుంటారు, బట్ మధ్యలోనే ఆపేస్తుంటారు. ఎందుకంటే వారికి సరి అయిన పద్ధతిలో ఆలోచించడం, సరి అయిన పద్ధతిలో ప్రయత్నించడం చేయరు, కాబట్టి మధ్యలోనే విఫలమవుతుంటారు. థర్డ్ వన్ వచ్చేసి కాన్ఫిడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎవరైనా సక్సెస్ అయిన పీపుల్స్ను తీసుకోండి. వారి యొక్క హిస్టరీ చూడండి. వారు ఫస్ట్ టైం స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు భయపడడం, రెండవసారి స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు తనను చూసి జనాలు నవ్వడం కానీ, మూడోసారి స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు మెల్లగా మాట్లాడడానికి ప్రయత్నించడం, 4వసారి స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు తను కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాడు. అంటే ఫెయిల్ అయినా సరే బట్ ప్రయత్నించడం మాత్రం ఆపవద్దు. కాన్ఫిడెంట్గా ఉండు. అప్పుడే నీ సక్సెస్ని నువ్వు చివరి వరకు చేరుకోగలవు. ఫెయిల్ అయితే ఎక్స్పీరియన్స్ వస్తుంది, అంతే కదా. ఫెయిల్ అయితేనే కదా సక్సెస్ విలువ తెలిసేది. ఫెయిల్ కాంది మనకు సక్సెస్ విలువ ఎలా తెలుస్తుంది చెప్పండి. ఫోర్త్ వన్, రైట్ డిసిషన్, రాంగ్ డిసిషన్. చాలా వరకు తొందరపడే నిర్ణయాలు తీసుకొని ఎక్కువ ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాల వల్ల అందరిలాగా కష్టపడతారు, బట్ అందులోనే విఫలమవుతుంటారు. కష్టం అనేది ప్రతి ఒక్కరు పడుతూనే ఉంటారు, బట్ ఆ కష్టానికి సరైన పద్ధతి చాలా అవసరం. సరైన పద్ధతిలో మనం కష్టపడకుంటే ఖచ్చితంగా మనం ఫెయిల్ అవుతుంటాం. ఒక రైట్ డిసిషన్ తీసుకుంటే మాత్రం మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. దానికి తగ్గట్టు ఐడియాస్ వస్తాయి, దానికి తగ్గట్టు వ్యక్తులు పరిచయం అవుతారు. దానిపై మనం రీసెర్చ్ చేయడం మొదలు పెడతాం. మంచి నిర్ణయం తీసుకోండి, సరైన పద్ధతిలో సక్సెస్ పొందగలుగుతారు. ఐ హోప్ నా వీడియో మీకు అర్థమైందని అనుకుంటా. మీకు కూడా ఒక ఛాలెంజ్ని కూడా ఇవ్వబోతున్నాం. 2024లో మీరేం చేయాలనుకుంటున్నారు అని ఒక మినీ గోల్ లేదా బిగ్ గోల్ ఏదైనా పెట్టుకోండి. దాన్ని మీరు ఒక డైరీలో కూడా రాసుకోండి. మీరు జీవితంపై విరక్తి వచ్చినప్పుడు కానీ, లేదా డిమోటివేట్ అయినప్పుడు, ఫీల్ అవుతున్నప్పుడు, ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నప్పుడు దాన్ని మీరు తెలిసి చూస్తే చాలు. ఈ ఒక్క సంవత్సరం సమయం ఇక మీకు లేదు, ఇది ఒకటే సంవత్సరం ఉంది అని మీరు అనుకోండి. ఈ 2024 ద్వారానే మీ లైఫ్ టర్న్ అవుతుంది అని అనుకోండి. మీ ఎక్స్పెక్టేషన్స్ ఇదే సంవత్సరంలో పెట్టుకోండి. పక్కా నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీరు మీ యొక్క టార్గెట్ను రీచ్ కాగలరు. మరిన్ని రిలేటివ్ మోటివేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.